ఖచ్చితంగా ఈ యాదవ్ని నియోజకవర్గాన్ని కూడా జిల్లా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లోన చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటే ఇస్తాడు, ఎవరు కూడా కష్టపడే పని ఏం లే. ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి అనుకోవడం తడవే ఇమ్మీడియట్ గా జిల్లా అవుతా అని చెప్పేసి కూడా ఒక ఆశ ఉంది మాకంతా కూడా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు చేయకపోయినా మన అది దేవుని దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ నియోజకవర్గంలో మేము ప్రజల ద్వారా గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము జిల్లా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా చేయగలుగుతామనే ఒక నమ్మకం మాకుంది. ఈసారి ఈగిపోయినా వచ్చేసారి ఖచ్చితంగా అధికారం వచ్చాక ఈ జిల్లా చేసేదానికి ఖచ్చితంగా చేయిస్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ముందుకు పోతా ఉన్నాయి. ఎందుకంటే ఏది కూడా ప్రజలు ఇచ్చిన దాన్ని గౌరవాన్ని మనం ఇక్కడి నుంచి జిల్లాకు పంపిస్తే, జిల్లా నుంచి తాడేపల్లి పంపిస్తే, తాడేపల్లి నుంచి ఇవన్నీ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తే ఇప్పటికైనా ఏదైనా కనువిప్పు కలుగుతాదేమో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా అన్ని విధాలుగా అర్హత కలిగిన ఈ జిల్లా కాదని జిల్లా చేయాలని చెప్పేసి ఒకటి, అర్హత కలిగిన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజ్ మెడికల్ కాలేజ్ కూడా పేదల వెనకబడి ప్రాంతం కాబట్టి చాలా పేదరికం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా చుట్టూ నియోజకవర్గాలు ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలు ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పేదరికంలో ఉన్నారు. ఏదైనా పనులు లేక వలసలు పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏదన్నా ఇప్పుడు పోయినా చాలా మంది కూడా వలసలు పోయినారు. గ్రామాల్లో కూడా ప్రజలు లేరు. ఏదున్నా వలసలు ముగ్గుతారే బతుకుతారు వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఉండేదానికి మా వంతుగా మేము కృషి చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా కష్టపడతా ఉన్నారు. ఈ రోజు ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా నడిపేదానికి ఇక్కడ మెడికల్ కాలేజీలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కోరడం జరుగుతా ఉంది. దీని ప్రజల మద్దతు ఉండాలి. ఒక్క జిల్లా కావాలని చేసే ప్రయత్నం చేయరాదు. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా కావాలా ప్రభుత్వంగా నడపాలని చెప్పే విషయాన్ని కూడా ఇక్కడ జిల్లాలో ఎవరైతే నిరాదీక్ష కూర్చున్నారో వాళ్ళు కూడా మాట్లాడాలి, మాట అయినా చెప్పాలా. ఎందుకంటే జిల్లా కన్నా ఇంపార్టెంట్ మనకి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్. ఎందుకంటే పేదోడు ప్రతి పేదవాడు కన్నులు పోవాలంటే పోలేడు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు కాబట్టి ప్రతి పేద పిల్లోడు చదువుకోవాలన్నా చదువుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అది ఇంపార్టెంట్. రేపు ఎవరెవరైతే జిల్లా ఆడుతున్నారో వాళ్ళ పిల్లోడు కూడా రేపు మెడికల్ కాలేజ్ ద్వారా ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వైద్య పరంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా కూడా అది కూడా ఉండాలని చెప్పేసి గట్టిగా మాట్లాడే పరిస్థితి రావాలా. ఎందుకంటే మేము అన్ని విధాలుగా జిల్లా కావాలని చెప్పి సపోర్ట్ చేస్తా ఉన్నాం. మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా కూడా ఈ పరిస్థితిలో రేపు బంద్ ఉంది. రేపు బంద్ లో కూడా మన వాళ్ళు పాల్గొమని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. మా వంతుగా మేము బంద్లో కూడా పాల్గొంటాం. అందరూ కూడా సహకరించాలి. బంద్ కూడా ప్రతి వారు సహకరించాలి. ఎందుకంటే ఆదోన్లోన స్వచ్ఛందంగా మీరు పరిష్కరించాలని చెప్పేసి కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా అవసరం కాబట్టి జిల్లా అయితే ఏదో డెవలప్మెంట్ అవుతుంది, అన్ని రకాలుగా ఉపాధి వస్తా అని చెప్పేసి ఆశ ఉంది. అన్ని ఆఫీసులు కూడా ఇక్కడ ఉంటాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈ రోజు అన్ని విధాలుగా అన్ని రకాలుగా జిల్లా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి నేను ప్రతి వారు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఈ 1,000,000 సంతకాల్లో భాగంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ కూడా మా పార్టీ వాళ్ళకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, అదేవిధంగా యూనియన్ విద్యార్థి యూనియన్ వాళ్ళకైతేనేమి, అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సహకారం ఇచ్చినటువంటి మీ అందరు కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలా. ఏదన్నా కూడా మనము ఓటేసి గెలిపించిన తర్వాత అన్ని రకాలుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు కూడా గమనించుకోవాలా. ఏదన్నా కూడా అలాంటి వారిని తనికొట్టేదానికి కూడా అందరూ కూడా సందర్భం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఏదున్నా కూడా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసిపోతా ఉన్నాం.
ఇంకా ముందుంది, భద్రత అయిపోలేదు. ఇంకా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. ఏదున్నా కూడా ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఆయన చెప్పిన ఏదైతే ర్యాలీలు అయితేనేమి, తర్వాత ధర్నాలు అయితేనేమి, అన్ని విధాలుగా ఆయన చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ చేసాం, రైతుల పరంగా కరెంట్ ఛార్జీల మీద పెంచాం, ఏదైతే మెడికల్ కాలేజ్ మీద చేసాం, ర్యాలీలు చేసాం. అన్ని విధాలుగా అన్ని నియోజకవర్గాలు కూడా వచ్చి పెద్ద ర్యాలీ ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. వినతి పత్రాలు దండికి ఇచ్చాం. ఈ విధంగా కూడా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు దాదాపుగా 18 నెలలు అయిపోయింది. ఏ విధంగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా ఏది ఒరిగిందేమి లేదు. ఏదున్నా కూడా మాయ మాటలు చెప్పే ప్రయత్నాల్లోనే ఉన్నారు కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన వాళ్ళకి లేదు, చేయరని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఆ రోజుల్లో అయితే ఎక్కడో చోట గుంతలు పడి ఉంటే గుంతలు పూడ్చేవాళ్ళు కొంతమంది, విమర్శించులు చేసేవాళ్ళు కొంతమంది, ఏదో ఒక ట్రాక్టర్ ముందు తీసుకుపోయి వేసేసి ఏదో పెద్దగా జరిగిపోయిందని చెప్పేసి చాలా ఇప్పుడు ఎన్ని ట్రాక్టర్లు వేస్తే ఈ గుంతలు మోంటాయి. అదే బైపాస్ రోడ్ చూస్తాం, అక్కడ బైపాస్ రోడ్ పాత బైపాస్ రోడ్ చూస్తే గుంతలమయం అయిపోయింది. ఆ రకంగా విమర్శలు చేసిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఏం చేస్తా ఉన్నా అని చెప్పేసి ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను. ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది కాబట్టి ప్రజలు మనకు స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో మనకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఈ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తల ఒగ్గి ఈ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా చేసే వరకు కూడా అన్ని విధాలుగా సహకారంగా ప్రజలు ఉంటారు. దానికి తోడుగా మేము కూడా మా పార్టీ తరఫున ఎప్పుడు కూడా ప్రజల అండగా నిలబడతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై, మీడియా వాళ్ళు కూడా భాగస్వాములై మాకు సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరికి తెలిసే విధంగా ఈ రోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా కష్టపడినారు. కష్టపడింది ఏం లే, ప్రజలు లేకపోయినారు, ప్రజలు సంతకాలు పెట్టినారు. వాళ్ళు కష్టపడ్డారంటే అదో మళ్ళీ ఇంకో రకంగా పోతుంది. ప్రజలకు పోయినారు, ప్రజలు బాగా సంతోషంగా వాళ్ళకి తీసుకొని సంతకాలు పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చినారు. వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ ఊరు, జిల్లా ఇవన్నీ కూడా వేసి స్వచ్ఛందంగా వాళ్ళు రాసే వాళ్ళు అయితే వాళ్ళు స్వతహాగా రాశారు. రాయని వాళ్ళు అయితే వాళ్ళు చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా రాయండి సంతకం పెట్టిన వాళ్ళు, ఈ తంబ వేసిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయి ఇవన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి తాడేపల్లికి పోతాయి కాబట్టి దీనికి సహకరించిన ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం.